త్వరలో రానైనా నా ప్రభు నా భర్త అయిన యేసుక్రీస్తు శక్తిగల నామములో మహిమ ప్రియ వధు సంఘమైన సిజలం సంఘానికి శుభములు. ప్రపంచవ్యాప్తంగా ఎస్తేరు వలె వధువుగా సిద్ధపడుతున్న ప్రతి సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామములో శుభములు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక గొప్ప మర్మాన్ని బయలుపరచబోతున్నాడు. అదేంటంటే, ఈ కష్టకాలంలో నువ్వు బహుగా ఫలించి ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? చూడండి, క్రైస్తవ జీవితంలో శ్రమలు రాకపోతే మనము ఒక్కసారి మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామో లేదో ఆలోచించుకోవాలంట. ఈ ఆన్లైన్లో వింటున్నవారు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక శ్రమ గుండా వెళ్తాడు. క్రైస్తవ జీవితం అంటే ఇప్పుడే ఒక శ్రమలో నుంచి బయటకు వచ్చానండి, లేదా ఇప్పుడే శ్రమల గుండా వెళ్తున్నానండి, ఇప్పుడే చూడండి శ్రమలకి సిద్ధపడుతున్నానండి అని చెప్పడమే. ఒక క్రికెటర్ని అడుగు, ఏం చెప్తాడు? ఇప్పుడే మ్యాచ్ అయిపోయిందండి, ఇప్పుడే మ్యాచ్ ఆడుతున్నానండి, లేకపోతే మ్యాచ్కి సిద్ధపడుతున్నానండి అని చెప్తాడు. హల్లెలూయా. యేసు ఒక మాట అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా భయపడొద్దు, లోకాన్ని నేనేం చేశా? జయించాను. అంటే బీ ఆఫ్ గుడ్ చీర్. అయితే చూడండి, అన్యులు కానీ లోకంలో ఉన్న వారు ప్రతి ఒక్కరూ కష్టకాలం వచ్చినప్పుడు శ్రమల్లో వాళ్ళు బహుగా ఫలించలేరు. అన్నీ బాగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తున్నప్పుడు, బిల్డర్లు నీ మాట వింటున్నప్పుడు, కుటుంబంలో ఆశీర్వాదం ఉన్నప్పుడు నీకు పెద్దగా ఏమీ అనిపించదు. కానీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకమైపోయినప్పుడు, అప్పు మీద అప్పు పెరుగుతున్నప్పుడు, రోగం మీద రోగం దాడి చేస్తున్నప్పుడు, యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్ అవుతున్నప్పుడు, వడ్డీ మీద వడ్డీ నువ్వు కడుతున్నప్పుడు, జాబ్ పోయినప్పుడు, ప్రమోషన్ రాకపోయినప్పుడు, పెళ్ళి అవ్వలేకపోతూ పెళ్ళి ఆలస్యమైనప్పుడు, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, నిన్ను ప్రేమించిన వారు నిన్ను మోసం చేసినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులే, రక్తబంధులే, ఆత్మబంధులే నిన్ను వెలివేసినప్పుడు, నువ్వు ఆ కష్టకాలంలో ఆ బాధలో నువ్వు ఫలించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చూడండి, ఒక విశ్వాసి కానీ ఒక క్రైస్తవుడు కానీ ఈ లోకంలో ఉన్న జీవం కలిగిన ప్రతి జీవం కలిగిన దేవుని కుమారుడు ఒక్క స్థాయిలో ఒక్క స్థితికి ఎదగాల. ఒక్క స్థాయి ఒక స్థితి అనకండి, అంటే నువ్వు ఒక స్థితికి ఎదగాల. అదేంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా, గర్భఫలం తెరవబడినా తెరవకపోయినా, అప్పున్నా అప్పు లేకపోయినా, బిడ్డలు మారినా మారకపోయినా, భర్త మారినా మారకపోయినా, నువ్వు అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా, చూడండి, నువ్వు ఎప్పుడు కూడా చూడండి ఒకే స్థితిలో ఒకే విధముగా స్థిరముగా విశ్వాసంలో ఎదగాల. అంటే పరిస్థితులు ఎంత ఘోరం ఉన్నా కూడా నీ యొక్క చూడండి చూపులో కానీ మాటలో కానీ, ఇతరులను ప్రేమించే విషయంలో కానీ, ఇతరులను క్షమించే విషయంలో కానీ ఒకేలాగా ఉండాల. దాన్నే మేలు చేత కీడుని జయించడం. ట్రస్ట్ గాడ్ అండ్ డూ గుడ్ థింగ్స్. అంటే దేవుని నమ్మి నువ్వేం చేయాలి? ఎప్పుడు మేలు చేస్తూనే ఉండాల. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఒకేలాగా క్రీస్తు వలె ప్రవర్తిస్తూ స్థిర విశ్వాసంలో ఎదగడమే నిజమైన విశ్వాస యొక్క పరిణతి యొక్క లక్షణం. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండడమే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇది చాలా కష్టమండి. అన్నీ బాగున్నప్పుడు నువ్వు ఫలించడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, చూడండి, నీ ఆరంభం చెదిరిపోయినప్పుడు, నీ ఆరంభం చేదుగా ఉన్నప్పుడు, నీ ఆరంభం కష్టాల్లో పడిపోయినప్పుడు, నీ కలలు చెదిరిపోయినప్పుడు, నువ్వు 9 ఆత్మఫలాల్లో 9 ఆత్మవరాల్లో ఫలించడం, విశ్వాస యొక్క ఆ ప్రయాణాన్ని, పోరాటాన్ని, మంచి పోరాటం అంత సులువు కాదు, చాలా చాలా కష్టం. అయినా నువ్వు ఎడతెక్క బైబిల్ చదువుతూ ప్రార్థన చేసినప్పుడు, యేసేలాగా ఒకే ప్రవక్తను కలిగి నువ్వు స్థిర విశ్వాసంలో ఎదిగినప్పుడు ప్రతి శత్రువుని జయిస్తావు. ఆమేన్. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం, వాక్య పరిచయలకు వెళ్దాం. యోహాను రాసిన పత్రిక 15:16. మనందరికీ తెలుసు, 9వ నెల బహుగా ఫలించడం. చూడండి, యేసు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? తీసి పారేస్తాడంట. ఫలించే తీగలు ఇంకా బహుగా ఫలించాలని మృతమైన తీగలు
నీకు జీవాన్ని ఇవ్వని తీగలను దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. డెడ్లీ థింగ్స్ అంటే నీ సమయం, నీ ధనం, నీ ప్రయత్నం, నీ జీవితంలో నీకు ఎటువంటి ఆరోగ్య ఫలం, ఐశ్వర్య ఫలం, నీతి ఫలం, సమాధాన ఫలం, పరిశుద్ధ ఫలం, క్షమించే ఫలం, సహనం అనే ఓపిక, సమాధానం అనే ఫలం ఇవ్వనప్పుడు నీ జీవితంలో చాలా కష్టాలు, బాధలు చూస్తావు. ఒకరోజు నా జీవితంలో 90% మంది ప్రజలు చూడండి తమ జీవితంలో పూర్తి జీవితాన్ని ఒక వ్యర్థంగా, నిరుపయోగంగా గడిపి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించరు, వాళ్ళ గురించి ఎవ్వరు పట్టించుకోరు, వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఒకవేళ యేసయ్య రేపే వస్తే నువ్వు సమస్తాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ యేసయ్య రేపే వస్తే, లేకపోతే ఇప్పుడే వస్తే, యేసయ్య ఇప్పుడే వస్తే నువ్వు ఈ లోకాన్ని విడుచుని వెళ్ళినప్పుడు నీవు జీవించిన జీవితం ఇతరులకు సహాయకరంగా, బలపరిచే విధంగా, పాటల రూపంలో, సువార్త రూపంలో, పద్యాల రూపంలో, బుక్స్ రూపంలో ఏవైనా ఇతరులు దేవుని సువార్తను, క్రీస్తు సువార్తను, క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించి వాళ్ళ జీవితాన్ని ఒక నూతన యెరూషలేముగా, ఒక పరిశుద్ధ పట్టణంగా కట్టుకునే విధంగా మాదిరికరంగా నీ జీవితం ఉందా లేదా? ఇది మాత్రమే చాలా చాలా ప్రాముఖ్యమైన జీవితం. నువ్వు వచ్చి వెళ్ళిపోయావు, జీవితం అంతా నిరుపయోగంగా గడిపావనుకో, తర్వాత కాలంలో నువ్వు చాలా బాధపడతావు. నా జీవితంలో ఎప్పుడు నేను ఒకటే అనుకుంటాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను పాడిన పాటలు కానీ, నేను బలపరిచిన శిష్యులు కానీ, ఆత్మీయ కుమార్తెలు కుమారులు కానీ, లేకపోతే కొన్ని బుక్స్ రాయాలనుకున్న బుక్స్ కానీ, నా సెర్మన్స్ కానీ అనేక మందిని యేసయ్య వైపు నడిపించే విధంగా, బలపరిచే విధంగా, అలాగే అపోస్తలులైన పౌలులాగా వాళ్ళ యొక్క ప్రయాణం శిష్యులైన యోహాను వలె ముగించే విధంగా నా జీవితం, నేను వెళ్ళిపోయిన తర్వాత లోకానికి ఒక వెలితి కనపడాలా, అరే ఫలానా సేవకుడు లేడే, ఉంటే బాగుండేది అనిపించే విధంగా ఉండాలా. మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి వెలితి కనపడిందంట, అవునా కదా? ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా గారికి వెలితి కనిపించిందంట. యేసయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకి ఒక వెలితి ఉందంట, అరే ఆయన ఉంటే బాగుండు. దేవదాసాయి గారు వెళ్ళిపోయిన తర్వాత, సాధు సుందర్ సింగ్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, యేసన్న గారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక వెలితి కనబడుతుంది. మరి నువ్వు వెళ్ళిపోతే వెళుతుందా లేదా? ఒకసారి గమనించాలి. హల్లెలూయా. చూద్దాం వాక్యంలో యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. ఈరోజు ప్రభు ఈ కష్టకాలంలో, ఈ కఠిన కాలంలో నీవు అన్ని విషయాల్లో 9 ఆత్మఫలాల్లో 9 ఆత్మవరాల్లో బహుగా ఫలించునుగాక. ఆమేన్. పరిచర్య విషయంలో, ప్రతి విషయంలో, ఆత్మవరాల విషయంలో, భౌతిక జీవితం విషయంలో అన్ని విషయాలను ఫలించునుగాక. సమతుల్యమైన జీవితం, బ్యాలెన్స్డ్ లైఫ్ నీకుండునుగాక. అబ్రహాము శారాల వలె వెండి బంగారాలతో ఆత్మీయ వరాలు, ఫలాలు, నీతిలో, పరిశుద్ధతలో ఎదగడమే కాదు, లోకరీతిగా వెండి బంగారములతో, దీర్ఘాయుష్తో, వివాహంతో, గర్భఫలంలో అన్ని విషయాల్లో నువ్వు బహుగా ఫలించునుగాక. ఆమేన్. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము చదువమ్మ 16వ వచనం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. వాయిస్ రావట్లేదా నాన్న? వాయిస్ ఇవ్వా. హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చదవమ్మా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యేసయ్య జగత్పునాది వేయకముందే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. తండ్రి అని యెహోవా దేవుడు సిలువలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నా కృపను, నా కనికరాన్ని, నా కటాక్షాన్ని, నా ప్రేమను బట్టి ఏర్పరచుకున్నాను. చదవమ్మా. మీరు నా పేరట తండ్రిని, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. ఏంటంట ఇక్కడ చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలా. నా రక్తం ద్వారా, నా కృప ద్వారా, నా వాక్కు ద్వారా, నా శక్తి ద్వారా, నా ఆత్మ ద్వారా నేను మిమ్మల్ని ఎంపిక చేసుకున్నా, ఏర్పరచుకున్నాను. మీలో అనేక మందిని చూడండి, గనులైన గొప్ప కుటుంబాలు, రాజుల కుటుంబాల నుంచి రాలేదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారినైనా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అవునా కదా?
చూడండి, దుష్టులు దుర్మార్గులను సిగ్గుపరచడానికి వెర్రివారులైన మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. అవునా కదా? అందుకే నా తండ్రి పేరిట మీరు నన్ను ఏం అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు. మీరు వెళ్ళి ఫలించుటకును. ఏంటంట? మనం ఈ లోకానికి వచ్చింది ఫలించడానికి. అంటే చూడండి, ఒత్తిడిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అందరికి అద్భుతాలు జరుగుతున్నాయి, అందరికి రోగాలు పోతున్నాయి, అందరిలోంచి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అందరు కార్లు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, గర్భఫలాలు తెరబడుతున్నాయి. నీకైతే అసలు ఏం జరగట్లా. అప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావు? నువ్వు ఎలా ఉంటావు? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు శోధన గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు మంచి చేస్తున్నప్పుడు, యోసేపులాగా, దావీదు మహారాజులాగా, దానియేలులాగా మంచి చేస్తూ కూడా శిక్షింపబడుతున్నప్పుడు నువ్వు ఎలా, నీ వైఖరి ఎలా ఉంటుంది, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ వల్ల అందరికీ మేలు జరుగుతుంది, నీకు మాత్రం మేలుగా జరగట్లా. అబ్రహాము ప్రార్థిస్తే అబీమెలెకు వాళ్ళ కుటుంబ సభ్యులు గర్భఫలాలు తెరబడి, అబ్రహాము వాళ్ళ భార్యకి గర్భఫలం తెరవబడట్లా. అబ్రహాము ప్రార్థిస్తే ఫరో వాళ్ళ కుటుంబ సభ్యులకి స్వస్థత వచ్చింది, కానీ అబ్రహాము గర్భఫలం తెరవబడట్లా. ఎంతమందికి అర్థం? అటువంటి స్థితిలో నువ్వు ఎలా ఫలిస్తావు? ఒక వ్యక్తిని అన్ని పరిస్థితుల్లో చూసినప్పుడు మాత్రమే అతని నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఒక వ్యక్తిని కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, చూడండి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతని వైఖరి, అతని ప్రవర్తన, ఆమె వైఖరి, ఆమె ప్రవర్తన బట్టి అతని నిజస్వరూపం బయటికి వస్తుంది. అవునా కాదా? అప్పుడు అతను ఎలా ఫలిస్తున్నాడు? కారు ద్రాక్షాలు కాస్తున్నాడా? మంచి ఫలాలు ఫలిస్తున్నాడా? ఎంతమందికి అర్థమవుతుంది? మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు చాలా మంచిగా క్రీస్తు ప్రేమను చూపిస్తే ఎంతమందికి అర్థమవుతుంది? నీ జీవితంలో నీ అంత సంతోషంగా ఎవ్వరూ ఉండరు. చూడండి, క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్న మతం ఏంటి? క్రైస్తవ మతం. అయితే క్రైస్తవులు బోధించడం కొంచెం తగ్గించి యేసేలాగా జీవించడం మొదలెడితే ఈ పాటికి ప్రపంచం వధువుగా సిద్ధపడి యేసయ్య వచ్చేసేవాడు. అవునా కదా? ఇంత గందరగోళం ఉండేది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? మాట చేత, నాలుక చేత ప్రేమించొద్దు, క్రియ చేత, సత్యము చేత ప్రేమించమని చెప్తున్నాడు ప్రభు. ఆమేన్. ప్రేమించాలంటే, నువ్వు ఫలించాలంటే, సహనం, ప్రేమ ఫలించాలంటే నువ్వు త్యాగాలు చేయాలా, నువ్వు వెల చెల్లించాలా, నీ సమయం, నీ ధనం, నీ ప్రయత్నం ఇవ్వాలా. అందుకే మనుషులు సిద్ధంగా లేరు. అందుకే క్రైస్తవం యొక్క మతముగానే ఉండిపోయింది, కానీ క్రీస్తు పోలి జీవించే విధానంలో సంఘం ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ సంఘం మొత్తం బోధించడం తగ్గించి యేసేలాగా జీవించడం, ప్రవర్తించడం, యేసేలాగా ప్రేమించడం మొదలు పెడితే, సృష్టిని క్రియలోను సత్యంలోను ప్రేమించడం మొదలు పెడితే ఎప్పుడో ప్రపంచం వధువుగా సిద్ధపడేది. ఈ పాటికి యేసయ్య వచ్చేసి 1000 ఏళ్ల పాలన మొదలైపోయేది. అవునా కాదా? అందుకే అటువంటి సంఘము మన సంఘం నుంచి లేచునుగాక, క్రియతో సత్యముతో మనల్ని ప్రేమించునుగాక. ఆమేన్. చూడండి, చదువమ్మా. మీరు వెళ్ళి మీ ఫలము ఫలించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము మీ ఫలము నిలిచిండుటకు. యేసయ్య ఏర్పరచుకున్నది తండ్రి పేట మనం ప్రార్థించేది ఏంటో తెలుసా? మనము ఫలించి మనం ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఆమేన్. అందుకే మరి మీరు యెషయా గ్రంథం 61లో వచ్చేస్తే నీతి అని మస్తకి వృక్షం వలె నీతి ఫలాల్లో ఫలించాలా. సమాధానం అనే ఫలంలో మీరేం చేయాలా? ఫలించాలా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా నువ్వు ఒకేలాగా ఉంటున్నావా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, శోధన గుండా వెళ్తున్నప్పుడు యేసేలాగా ప్రవర్తిస్తున్నావా? లేకపోతే ఒక లోకరీతిగా, అన్యుడిగా, నీచమైన ఒక వేషధాడి, భక్తిహీన క్రైస్తవుడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎంతమందికి అర్థమవుతుంది? మనకి నిజంగా క్రైస్తవులకు ఆశీర్వాదం కావాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, అన్నీ కావాలి. కానీ అన్నిటికంటే క్రీస్తు యొక్క మనసులో రూపాంతరం చెందడం, స్వార్థాన్ని చూసుకోకుండా ఇతరులకి
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్టుగా, క్రీస్తు వలె మన సహోదరుల కోసం యేసే మనకు ప్రాణం పెట్టినట్టుగా మనం ప్రాణం పెట్టినప్పుడు ఈ సృష్టి ఎప్పుడో వధువుగా మారిపోయేది. అంటే మనము ప్రేమలోను 9 ఆత్మఫలాల్లోను ఫలించడంలో ఫెయిల్ అయిపోయాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, నీకు నష్టం జరిగింది, కానీ కోపం లేకుండా చర్చిలో ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉన్నావో అలా ఉండగలవా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు గై గై అని అరవకుండా, నువ్వు తిట్టకుండా, నువ్వు శపించకుండా, నువ్వు దూషించకుండా, నీకు నిజంగానే భయంకరమైన ఘోరమైన అవమానకరమైన నష్టం జరిగింది, అందులో నీ తప్పు లేదు, అయినా నువ్వు ప్రేమించి మేలు చేత కీడిని జయించగలవా? అలా ఉంటే నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు పరిణతి చెందావని. నేను కూడా పరిపూర్ణంగా ఆత్మీయ స్థితిలో పరిణతి చెందలా, సమయం పడుతుంది. కానీ ప్రతిరోజు చదివిన బైబిలే చదవడం, ప్రార్థన చేసిందే చేయడం, ప్రేమించడం, ఇంకా ప్రేమించడం, శత్రువుని ప్రేమించడం, దూషించి వారిని మనం దీవించడం, శపించి వారిని ఆశీర్వదించడం, ఇది మనం ప్రతిరోజు చేసినప్పుడు ఈ సృష్టికి క్రీస్తు ప్రేమ తెలుస్తుంది. మనలో నుంచి యేసయ్య ప్రత్యక్షమవుతాడు, మృతులు ఆటోమేటిక్గా లేస్తారు. యేసయ్యలోంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళిందంట. యేసయ్య ఎవరికి స్నేహితుడు? సుంకర్లకు, పాపులకు స్నేహితుడంట. యేసయ్యకి మనకి తేడా ఏంటో తెలుసా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాం. సంఘంలో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు యేసయ్యలాగా ఉంటాం. జాబ్లో ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు, నష్టం జరిగినప్పుడు, నీ ప్రమోషన్ వేరొకరు తీసుకున్నప్పుడు, నీ వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు, గర్భఫలం ఆలస్యం అవుతున్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, ఎవరో నీ గురించి చెడ్డ మాటలు చెప్పారు, నీ వెనకాల గోతులు తవ్వారు, అప్పుడు చర్చిలో ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నావా? ఉండాలి. ఉంటే నువ్వు ఆత్మఫలాల్లో, ప్రేమలో, సహంలో, సంతోషంలో అన్నిటికంటే గొప్ప పునరుద్ధానపు అభిషేకం ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది తెలుసా? యేసయ్య అంట అన్యాయపు తీర్పు పొంది, ఆయన దూషింపలేదట. ఆయన శ్రమ పట్టినప్పుడు బెదిరించే వారిని బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపమే తెలియదు, అస్సలు ఏ శిక్షకి అర్హుడు కాదు. ఆయన దాసుడు పోలిగా, మానవుని పోలిగా పుట్టి ఒక బానిస స్వభావం ఎందుకు ధరించుకున్నాడు? ఈ లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లకి ఎందుకు పుట్టుకున్నాడు? ఎందుకు వదకతేపడిన గొర్రెపిల్లగా, బొచ్చు కత్తిరించి గొర్రెపిల్లగా జీవించాడు? దానికి కారణం తను తాను తగ్గించుకున్నాడు. ఆత్మఫలాల్లో, ప్రేమలో, సంతోషంలో, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్విక, ఆశానిగ్రహంలో బహుగా ఫలించాడు. తీరిక లేని ఈ జీవితంలో, ఈ లోకంలో చాలామందిని మీరు ఏదైనా అడగండి, బ్రదర్ మాకు తీరిక లేదు, మాకు సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు, ఎవరికైనా హెల్ప్ చేయడానికి మాకు లేదు అంటారు. తీరిక లేదు, బిజీ. దేవుడు నిన్ను ఈ లోకంలో బిజీగా ఉండమని చెప్పలేదు, ఫలించమని చెప్పాడు. ఆమేన్. ఆదికాండం 1:28 చూస్తే దేవుడు ఆదాము అవ్వలను ఆశ్రదించి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి, ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను ఏలుడి. నోవాహుతో కూడా అదే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. ఆమేన్. అయితే మనం ఫలించాలంటే ప్రజల మీద ఆధారపడకూడదు. మనం ఫలించాలంటే మన మీద మనం ఆధారపడదు. మనుషులు, చుట్టూన్న మనుషులు, తల్లిదండ్రులు, రక్తబంధువులు, భర్త, బిడ్డలు, కుటుంబ సభ్యులు నీ ఎక్స్పెక్టేషన్ని, నువ్వు ఏదైతే అనుకున్నావో వాళ్ళ విషయంలో నిరాశపరిచేస్తారు. తల్లిదండ్రులు నిరాశపరుస్తారు. చాలాసార్లు నీకు నువ్వే నిరాశపరుడు అయిపోతావు, నీకు నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, నీకు నువ్వే ఖండించుకుంటావు, నీకు నువ్వే శపించుకుంటావు. యోబు తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. అవునా కదా? నా జీవితం ఎందుకు జరిగింది? పలానా రోజున పలానా పొరపాటు తప్పు చేయకపోతే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదండి. సరే, గతం అయిపోయింది, గతాన్ని జయించి దానికంటే ఉత్తమమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని పడుతున్నాడు. నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు ఇవ్వడు, కానీ నీకు ఉత్తమమైనది, శ్రేష్టమైనది భూలోకంలో ఎవ్వరికి ఇవ్వంది నీకు ఇస్తాడు. అటు కృప నీకు కలుగునుగాక. ఆమేన్. కానీ నీ విశ్వాసంలో నువ్వు స్థిరముగా ఎదగాలి. క్రీస్తు వలె నీ ప్రవర్తన
స్థిరముగా ఎదగాల. ఆమేన్. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు మారకూడదు. దేవుడు చూడండి, ఎంత ప్రేయర్ చేస్తావు, ప్రభువా ఈ పరిస్థితి మార్చు, ఈ అప్పు తీర్చు, భర్తను మార్చు, భార్యను మార్చు, నన్ను మార్చు, నా కుటుంబాన్ని మార్చు, ఈ కష్టాలు తీసే ప్రభువా, నా బిడ్డ పెళ్లి చేయి, గర్భఫలం తెరిచి ప్రభువా, ఇట్లా ఈ చెడు తలంపులు తీసే, పాపం తీసే, నా చదువు మంచి మార్క్స్ ఇవ్వు ప్రభువా, నాకు ఆ జాబ్ ఈ జాబ్ అని ప్రేయర్ చేస్తావు. కానీ మొదట దేవుడు నీ పరిస్థితులు మార్చడు, నిన్ను మారుస్తాడు. ఆమేన్. నిన్ను శక్తివంతుడిగా చేసి నీ ద్వారా సృష్టిని, నీ పరిస్థితిని మారుస్తాడు. అయితే బైబిల్లో చూస్తే మనం ఫలించాలంటే వాక్యంలో వేరు పాడాలంట. ఆమేన్. అందుకే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. తండ్రి పేరిట మీరు నన్ను ఏమడిగినా అది మీకు ఇవ్వడానికి, మీరు వెళ్ళి ఫలించి ఆ ఫలం నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రికి ఏమొస్తుందంట? మహిమ కలుగుతుందంట. అందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారంట. అంటే ఈ లోకంలో అబ్రహాం వల్ల వెండి బంగారంతో నువ్వు బహుగా ఫలించడం దేవుడి చిత్తం. అయితే ఇక్కడ నువ్వు బహుగా ఫలించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీవు లోకంలో బిజీ అయిపోయి నీ సమయాన్ని ఫలం ఇవ్వని వాటిపైన పెట్టడమే, దానివల్లే నువ్వు ఫలించట్లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువమ్మా. ఫలించాలంటే క్రైస్తవులకి బాగా తెలిసిందేంటో తెలుసా? చింతించడం. నువ్వు చింతించడం వల్ల ఏ పరిస్థితి మారదు. నువ్వు చింతించడం వల్ల నీకు సాక్ష్యాలు రావు. నువ్వు అలగడం వల్ల నీకు సాక్ష్యాలు రావు. ముందే చెప్తున్నాను, నువ్వు బాధపడడం వల్ల నీ పరిస్థితులు ఏది నువ్వు మార్చలేవు. నువ్వు బాధపడడం వల్ల, నువ్వు చింతించడం వల్ల, నువ్వు ఏడవడం వల్ల, కన్నీటితో ప్రార్థించడం వేరే విషయం. లేకపోతే నువ్వు దిగులు పడడం వల్ల, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల, నిరుత్సాహంలోకి వెళ్ళిపోవడం వల్ల, నిరాశ పడిపోవడం వల్ల దేనిని మార్చలేవు. ఏసే అంటాడు, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు మోరడు నువ్వు పెంచగలవా అని అడుగుతాడు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. 1 పేతురు 5:8 చూస్తే చూడండి, కాస్ట్ అవుట్ ఆల్ యువర్ బర్డెన్, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆమేన్. దేవుడు ఎంత లోతుగొయ్యి అప్పులున్నా, రోగాలున్నా, కష్టాలున్నా దేవుడు పరిష్కారం ఇవ్వలేని సమస్య లేదు. దేవుడు క్షమించలేని పాపం నువ్వు చెయ్యలేవు. ఈ రెండు గుర్తుపెట్టుకో. ఆమేన్. నీ జీవితం ఇలా అయిపోయిందని నువ్వు బాధపడక్కర్లా. అందరికంటే గొప్ప, శ్రేష్టమైన, ఉత్తమమైన, యథార్థమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. ఆమేన్. దానికి ఒకటే, నువ్వేమి స్థిరమైన విశ్వాసం ఎదగాలి. పరిస్థితులు ఎలా ఉన్నా యేసయ్య సిలువ మీదకి ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నా వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17:5 చదువమ్మా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ చలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించు శరీరులను. నరుల మీద ఆధారపడినప్పుడు నువ్వు నిరాశపడిపోతావు. బేబీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు, నువ్వు మంచి క్రిస్టియన్గా ఎదుగుతున్నప్పుడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మీయ సహోదరులు ఉంటారు. నువ్వు పడిపోతే లేవనెత్తుతారు. ఇంకా నీకు అనిపిస్తుంది, నా జీవితాన్ని కట్టేది వీళ్ళే, వీళ్ళకంటే గొప్పోళ్ళు నా జీవితంలో ఎవ్వరు లేరు. యేసయ్య కంటే, అంటే నా రక్తబంధులు, ఆత్మబంధులు, తల్లిదండ్రుల కంటే ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు అని నువ్వు అనుకుంటావు. కొన్ని రోజులైన తర్వాత దేవుడు ఆ ఆధారాన్ని నీ మీద నుంచి తీసివేస్తాడు. అప్పుడు నిన్ను ప్రేమించిన ఆత్మీయ తల్లిదండ్రులే, నీ ఆత్మీయ సహోదరులే నీకు శత్రువులు అయిపోతారు. దేవుడు నిన్ను ఒక చోట నుంచి నెక్స్ట్ లెవెల్ గ్లోరీలోనికి, ఉత్తమమైన మహిమలోనికి, ఉన్నత స్థలంలో తీసుకెళ్లాలంటే నువ్వు దేని మీద ఎక్కువ ఆధారపడతావు దాన్ని తీసివేస్తాడు. మనుషుల మీద ఆధారపడినా, ధనం మీద ఆధారపడినా, కుటుంబం మీద ఆధారపడినా, జాబ్ మీద, ఏదైనా నువ్వు దేని మీదన్నా దేవుడి మీద కంటే, యేసయ్య మీద కంటే, ఆయన కృపా కనికరం కటాక్షం కంటే దేని మీద ఎక్కువ ఆధారపడినా అది తీసేస్తాడు. నీకు అనిపిస్తుంది, వీళ్ళే నా జీవితకాలం నన్ను ఎస్తేర్లాగా వధువుగా సిద్ధపడతారు అనుకుంటారు. ఒక్కరోజు వాళ్ళు నీకు వ్యతిరేకమైపోతారు, నువ్వు షాక్ అయిపోతావు. బీ కేర్ఫుల్. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేయాలా. చూడండి, క్రైస్తవులతో ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? దేవుడి ఆత్మీయుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రక్తబంధువుల ద్వారా నీ తప్పు నీకు ఎత్తి చూపించినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను ఇంత ప్రేమిస్తున్నావా, నా తప్పులు ఎత్తి చూపించడమే కాదు వాటిని సరిదిద్దుకునే మార్గం నాకు చూపుతున్నావా అని దేవుడికి నువ్వు కృతజ్ఞతగా 1,00,000 సార్లు థ్యాంక్స్ చెప్పావు అనుకో, తొందరగా ఫలించేస్తావు.
వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అయ్యారా? వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు? నేను చిన్న తప్పే కదా చేసింది, చిన్న పొరపాటే కదా చేసి, నాకు చెప్పేవాళ్ళు అంత గొప్పోళ్ళు అయిపోయారు వాళ్ళు అని అనుకుంటే నీకు నష్టం జరుగుతుంది. ఎవరైనా నేను గద్దించినప్పుడు శిక్షను ప్రేమించేవాడు ఏం ప్రేమిస్తాడంట? జ్ఞానాన్ని ప్రేమిస్తాడంట. తండ్రి శిక్షించు కుమారుడు ఎలాంటి వాడంట? జ్ఞానము గలవాడంట. ఆమేన్. అందుకే ఈరోజు నువ్వు ఏ విషయంలో ఫలించట్లేదు, ఏ ఏరియాలో ఫలించట్లేదో దేవుని నిన్ను అడగాల. అడిగినప్పుడు మొదట నువ్వు చేయాల్సిన పని క్రీస్తుని నీ హృదయానికి, నీ మనసుకి, నీ జీవితానికి ప్రభువుగా ప్రకటించుకోవాలా, ప్రతిష్ఠించుకోవాలా. రెండోది, ఎల్లప్పుడూ క్రీస్తు కృపావాక్యం సమృద్ధిగా నీ నోట్లో, నీ హృదయంలో, నీ మనసులో, నీ ప్రాణాత్మ దేహంలో నిలిచి ఉండాలి. మూడోది వచ్చి ఎల్లప్పుడూ సమాధానం వెతికి దాన్ని వెంటాడాల. నాలుగోది వచ్చి ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాల, పరిశుద్ధ ఆత్మతో బంధింపబడి నడిపింపబడాల. చదువమ్మా ఇర్మియా గ్రంథం 17:5. నరులను ఆశ్రయించు శరీరులను, నరులను ఆశించు శరీరులు అంటే చూడండి, చదువమ్మా. తనకు ఆధారముగా చేసుకొనుచు, మళ్ళా ఫస్ట్ నుంచి చదువు తల్లి. ఇర్మియా గ్రంథం 17:5 అందరు తీయండి. యెహోవా ఇలాగు సెలవిచ్చు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించు శరీరులను, నరులను ఆశ్రయించు శరీరులు తనకు ఆధారముగా, చదువమ్మా, తనకు ఆధారముగా చేసుకొనుచు, తనకు ఆధారముగా చేసుకొనుచు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. చూడండి, అంటే ఈ భూమి మీద నువ్వు దేని మీద ఆధారపడి నీ హృదయాన్ని మన తండ్రి అని యెహోవా మీద, యేసయ్య మీద, పరిశుద్ధ ఆత్మ మీద తొలగించుకుంటే అతను ఏమంట? శాపగ్రస్తుడంట. బైబిల్లో మత్తయి సువార్త 25లో చూస్తే యేసయ్య వచ్చినప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్టుగా వేరుపరిచిన తర్వాత గొర్రెలనేమో ఆశ్చర్యింపబడినవాడు అంటున్నాడు. మేకలు ఏమన్నాడంటే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు రాలా, నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టలా, నాకు దాహమైనప్పుడు దప్పిగివ్వాల, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలా, నువ్వెప్పుడు యేసయ్యా జైల్లో ఉన్నావని వాళ్ళు అడిగితే, ఈయన మిక్కిలి అల్పమైన సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్తున్నాడు అని. శపింపబడిన వారులారా అంటే నీ సహోదరికి కనికరం, కృప, ప్రేమలో నువ్వు ఫలించకపోతే అతను ఏమనిపిస్తున్నాడు? యేసయ్యా శపింపబడిన వాడు అంటున్నారు. ఈరోజు దేవుడు నీలో పరిశుద్ధాత్మ వరం పెట్టాడు, నువ్వు ఉపయోగించుకోకపో, ఉపయోగించుకుంటే నీకు నిల్చుంటుంది, ఉపయోగించకపోతే ఆ అవకాశం దేవుడు వేరొకరికి ఇస్తాడు, నువ్వు ఆ అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అందుకే ఈరోజు నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ వరం ద్వారా యేసయ్యకి రోజుకు ఒక్కసారైనా చెప్పాలా. నీ జీవితం, నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ ఆలోచన యేసయ్యను చూసినట్టుగానే ఉండాలి జనాలకి. మా అపార్ట్మెంట్లో చాలామంది అదే అంటారు. మా చుట్టుపక్కల నేను ఎక్కడికి వెళ్ళినా, హెయిర్ కటింగ్కి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా యేసయ్యలాగానే ఉంది బ్రదర్. మొన్న నేను నా కార్ యాక్సిడెంట్ అయింది లాస్ట్ వీక్. అయితే నంబర్ ప్లేట్ వేయించుకోవడానికి వెళ్తే అక్కడ వేరొకరు వెహికల్ వచ్చారు, వాళ్ళు హిందువులు. నేను మాట్లాడుతున్నా అని ఒకటే అంటున్నాడు, క్రైస్తవులు అబద్ధం ఆడరు బ్రదర్ అంటున్నాడు. నేను చెప్తుంటే క్రైస్తవులు వాళ్ళు ఏం చెప్పినా నిజమే చెప్తారు, వాళ్ళు అబద్ధం ఆడరు అంటున్నాడు ఆయన. ఎందుకని? అతన్ని చూసిన క్రైస్తవులు అలా ఉన్నారంట. అంటే ఎప్పుడైతే నువ్వు యేసయ్యను నీ మాటలో, చూపులో, ప్రవర్తనలో నువ్వు ప్రత్యక్షపరచుకుంటావో అప్పుడు భూమి మీద అందరికంటే ఎక్కువ నువ్వు ఆశ్రయింపబడతావు. ఆమేన్. అటు కృప నీకు కలుగును గాక. చదువమ్మా. వాడు ఎడారిలోను అరుహ వృక్షము వలె ఉండును. చదువమ్మా. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. చదువమ్మా. వాడు అడవిలో కాలిన నేలయందును, నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. చదువమ్మా. యెహోవా నమ్ముకునివాడు ధన్యుడు. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను నమ్ముకుంటావో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇస్తాడు. నరులు కష్టార్జితము ఎక్కువ కాదు. కానీ నువ్వు ఎందుకు ఆశ్రయింపబట్టలేదు తెలుసా? ఒక ఆత్మీయ జీవితంలో, ఒక స్థిరమైన విశ్వాసంలో ఒక స్థితికి నువ్వు ఎదగలేకపోయావు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా యేసయ్యలాగా ప్రవర్తించి స్థిరమైన విశ్వాసాలు ఎదిగినప్పుడు ప్రతి శత్రువుని పరిశుద్ధ ఆత్మదేవుడు శిలువ రక్తం ద్వారా నీ ద్వారా జయింపచేస్తాడు. అటు కృప నీకు కలుగును గాక. చదువమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అంటే వాక్యం యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండాల. చదువమ్మా. అది కాలువల ఓరను. చూడండి, అంటే వాక్యం అనే జీవజల నది వారను, దాని వేళ్ళు తన్నును. అంటే వేళ్ళు లోతుగా వెళ్ళాల. అంటే క్రీస్తు ప్రేమలో, వాక్యంలో, క్రీస్తు ప్రేమ ప్రత్యక్షతలో, క్రీస్తు కృప, కనికరం, కటాక్షంలో లోతైన
ప్రత్యక్షత, లోతైన జ్ఞానం, లోతైన సత్యమును గురించిన అనుభవం నీకు కావాలా. అప్పుడంట ఏం జరుగుతుందంట, నువ్వు లోతుగా ఎదగండి. చూడండి, మన తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఏం జరిగింది, చిన్న చిన్న చెట్లన్నీ పడిపోయినాయి, కానీ పెద్ద చెట్లు అలాగే నిల్చున్నాయి. జీవితం అనే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆత్మీయ జీవితంలో నువ్వు మస్తకి వృక్షంలో, దేవుని దేవదారు వృక్షంలో ఎదిగినప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు పడిపో. తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా వేరు క్రీస్తులో ఉంది, నా చిగురు క్రీస్తులో ఉంది. దావీదు వేరు చిగురు ప్రకాశమైన వేకు చుక్క సంతానము నేను అని నువ్వు చెప్పే విధంగా ఉండాలా. దావీదు మహారాజు ఏమంటున్నాడు, నా వేరు, నా చిగురు, నా సంతానం, నా ప్రకాశమైన వేరు చుక్క ఎవరు? యేసయ్య. దావీదు మహారాజుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ ఎవరైనా చంపగలిగారా? దానికి కారణం ఆయన వేరు ఎక్కడ పారిందంట, అతని ప్రాణము, అతని యొక్క జీవము, అతని యొక్క సర్వస్వము దేవుని కృపావాక్యంలో లోతుగా వెళ్ళిందంట. ఆమేన్. వాక్యమును గురించిన విశ్వాసంలో నువ్వు వేరు స్థిరముగా పారాల, నిరీక్షణలో, ప్రేమలో. నువ్వు ఎప్పుడు చూసినా వాక్యాన్ని వింటూనే ఉండాలి. చూడండి, మీ పిల్లలు ఏది తింటే అది అవుతారు. వాళ్ళకి మీరు మొబైల్లో, స్మార్ట్ ఫోన్లో రైమ్స్ పెట్టండి, వాళ్ళ మాటలన్నీ రైమ్స్ లాగానే ఉంటాయి. అరే ఎక్కడి నుంచి వచ్చినాయిరా ఈ మాటలు అంటా నువ్వు. అలాగే ఒక అబ్బాయి సినిమాకి వెళ్ళి రానండి, సినిమా మాటలే మాట్లాడతాడు. మీరు చూడండి, కొంతకాలం నా వాక్యమేనండి, నాలాగేనే మీరు మాట్లాడతారు. మరి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ స్వరం వింటే ఏసేలాగా మీరు మాట్లాడతారు. అటు కృప మీకు కలుగును గాక. అందుకే ఎప్పుడు కూడా వాక్యాన్ని వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. రీడింగ్ బైబుల్, మెడిటేట్ ద బైబుల్, మెమరైజ్ ద బైబుల్, స్టడీయింగ్ ద బైబుల్, ఒబే ద బైబుల్, డూయింగ్ ద బైబుల్, డూయింగ్ ద వర్డ్ ఆఫ్ క్రాస్. ఎప్పుడు అది చేస్తూనే ఉండాలి, వేరేది వినకూడదు. యేసయ్య అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏది సార్? పరిశుద్ధాత్మ స్వరమే ఉన్నాడు, వాక్యమే మాట్లాడాడు. తన జీవితంలో కాని మాట ఒక్కటి మాట్లాడాల. అలా మాట్లాడినప్పుడు నీ జీవితం ఎస్తేరు కంటే, రూతు కంటే గొప్పగా ఫలిస్తుంది. క్రైస్తవులకి సెకండ్ హ్యాండ్ లైఫ్ ఉండదండి, వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్ లైఫే ఉంటుంది. రూతుకి తీసుకోండి, మీరు తామారుకి తీసుకోండి, రాహాబుకి తీసుకోండి. వీళ్ళందరూ కూడా వాళ్ళు అసలు యేసయ్య యొక్క వంశావళిలో రాయకూడదు వాళ్ళ పేర్లు. తామారు పేరు కానీ, రూతు పేరు కానీ, బెత్షెబా పేరు కానీ రాయకూడదు. కానీ రాస్తారు, ఎందుకని? వాళ్ళది సెకండ్ హ్యాండ్ లైఫ్ కాదు, ఫస్ట్ హ్యాండ్ లైఫ్. మొదటి ఫలాలు, గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి మీకు. ఆమేన్. చదువమ్మా. వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే చూడండి, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. ఏం జరిగినా ఆకు పచ్చగా ఉంటుందంట. అంటే వర్షం రాని, వర్షం రాకపోయినాయి, వేసవికాలం రాని, రాకపోయినాయి, కాలాలతో, సమయాలతో, చుట్టూ ఉన్న పరిస్థితులతో దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ చెట్టు వేరు జీవజల నది దగ్గర పారిందంట. ఆమేన్. అంటే నీ ఆధారము పూర్తిగా యేసయ్యే ఉండాల. నీ ప్రాణాధారము, నీ జీవము యొక్క ఆధారము, నీ బ్రతుకు యొక్క ఆధారము సంపూర్ణంగా యేసయ్య మీద ఉండాలి. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. అటు కృప కలుగును గాక. చదువమ్మా. వర్షం లేని సంవత్సరమున వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. బ్యాంకులో డబ్బులు లేనప్పుడు చింత నొందదు, పిల్లలు మారనప్పుడు చింత నొందదు, భర్త మారనప్పుడు చింత నొందదు, ఆలస్యం జరుగుతున్నప్పుడు చింత నొందదు, అనుకోని నష్టం, యాక్సిడెంట్ అయినప్పుడు చింత నొందదు. ఏం పడదా, ఏం కాదు. చూడండి, కష్టాలు గుండా వెళ్ళావు, నీదే తప్పు, నష్టపోయావు. దాని నుంచి నువ్వు గొప్ప పాట నేర్చుకుని భూలోకంలో అందరికంటే అత్యంత బలవంతమైన, శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు ఎదుగుతావు, క్రైస్తవుడిగా ఎదుగుతావు. కష్టాలు రావని కాదు, నష్టాలు జరగవని కాదు, శ్రమలు రావని కాదు, కానీ దాంట్లో ఏం పాఠం నేర్చుకున్నావు, దాని ద్వారా ఎంత శక్తివంతంగా ఎదిగావు, తర్వాత తరానికి నువ్వు ఎటువంటి పునాది వేయగలిగావు. అబ్రహాము నష్టపోయాడు, కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు, కానీ ఇస్సాకుకి ఆ పాఠాలు నేర్పాడు. అందుకే ఇస్సాకు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 1 పెళ్ళి చేసుకున్నాడా? ఎందుకని? అబ్రహాము దెబ్బతిన్నాడు. అందుకే బిడ్డ చెప్పాడు, బిడ్డా హాగర్ లాంటి ఒక అమ్మాయి వస్తుంది నీ జీవితంలో, కన్నెత్తి మాత్రం చూడకని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చదువమ్మ. అందుకే వర్షం లేని సంవత్సరమున, ఆశీర్వాదం లేనప్పుడు, ఐశ్వర్యం లేనప్పుడు, అంజూరపు చెట్లు పూయినప్పుడు, ద్రాక్షావల్లులు కాయినప్పుడు, ఒలీవ చెట్లు ఫలించినప్పుడు, పశువుల కొట్లలో పశువులు లేనప్పుడు, బ్యాంకులో బ్యాలెన్స్ లేనప్పుడు,
జాబ్ పోయినప్పుడు, ఇల్లు లేనప్పుడు, కారు లేనప్పుడు చింతపడదంట. అంటే దాని ఆధారం ఏంటి? యేసయ్య. దాని యొక్క వేరు జీవజల నది వారాల ఉంది. అలా ఉన్నప్పుడు నువ్వు భూమి మీద ఇంకా సాతాన్ని జోలికి రాదు. వీడికి డబ్బున్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, పెళ్ళైనా అవ్వకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, బిడ్డలున్నా లేకపోయినా, ఎవ్వరూ లేకపోయినా, ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా ఒకేలా ఉంటున్నాడు. మన వల్ల కాదు వీడిని డీల్ చేయడం అని వదిలి వెళ్ళిపోతుంది. సాతాను వచ్చి 2 పంచులు ఇచ్చింది అనుకో, 2 పంచులు ఇస్తావా నా మొహం మీద, నీకు చూడు 1,00,000 పంచులు ఇస్తానని చెప్పేసి ఈ నష్టం చేసావు కదా. నాలాగా ఎవరు నష్టపోకుండా అందరికీ జీవితంలో సహాయపడేటట్టు నేను ఇంకా జీవిస్తా, అందరూ పడిపోకుండా నేను జీవిస్తానను. ఆ 2 పంచులు ఇచ్చాడు, నువ్వు 1,00,000 పంచులు ఇస్తావు వాడు మొహం మీద. ఇంకా వాడు లెగడు. అటువంటి జీవితాన్ని జీవించడమే క్రీస్తు పోలి జీవించడం. ఆయన ఎట్టివాడై ఉన్నాడు భూమి మీద, మీరు అట్టివారై ఉన్నారు. చదువమ్మ. అందుకే వర్షం లేని సంవత్సరం అంటే నీ జీవితంలో ఏమీ లేదు, సమస్తాన్ని కోల్పోయావు. కానీ చింతపడవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, చికాకు పడద్దు, కోప్పడద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నిన్ను నువ్వు ఖండించుకోవద్దు. అది నిజమైన క్రైస్తవ జీవితంలో ఆత్మీయ పరిణతి, మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ లైఫ్. ఆమేన్. చదువమ్మా. హృదయం అన్నిటికంటే చాలు తల్లి. వర్షం లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు. ఎంతమంది ఇంకా చింతనందరు? నీ అప్పులని దేవుడికి ఇచ్చే, నీ రోగాలని దేవుడికి ఇచ్చే, నీ భర్తని దేవుడికి ఇచ్చే, నీ భార్యని దేవుడికి ఇచ్చే. నా దేవుడు మార్చలేని పరిస్థితి లేదు, నా దేవుడు మార్చలేని మనిషి లేడు, నా దేవుడు నా శత్రువులకు మిత్రులుగా చేస్తాడు, నాకు వ్యతిరేకంగా నా పక్షం అవుతారు అని ఫలించినప్పుడు వెట్ట తగలదు, వర్షం పడకపోయినా ఆకు పచ్చగా ఉంటుంది. ఆమేన్. కానీ కాపు మానదంట. ఆమేన్. మత్తయి సువార్త 21లో చూస్తే, మాథ్యూ 21:22, మార్క్ 11:24 ప్రకారం అక్కడ మత్తయి సువార్త 21:11 చూస్తే యేసే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అది పచ్చగా ఉందంట. క్రైస్తవుల జీవితాలు మొత్తం ఆకిలే ఉంటాయి, పళ్ళు ఉండవు. యాక్చువల్లీ అంజూరపు చెట్టు ఎక్కువ ఆకులు ఉంటే దానికి ఫలం ఉంటుంది. కానీ యేసే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఆకులు ఉన్నాయి, ఫలం లేదు. అంటే అది జీవితకాలం ఫలిస్తున్నట్టు నటించిందంట. నేను నువ్వు ఎప్పుడు కూడా, నేనైతే ఆకులున్న చెట్టులాగా ఉన్నాను, ఫలమిచ్చే అంజూరపు చెట్టులా ఉంటా. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులు ఎక్కువ మంది ఆకులు కనపడతాయి, ఫలాలు కనపడవు. ఆమేన్. జనాలు కనపడతావే చాలు, చేప పట్టకుండా క్లీన్ చేసేస్తారు. బొట్టెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, అస్సలు ఎంత పరిశుద్ధంగా ఉండాలో ముసుగేసేయాలా. తప్పేం కాదు, ఉండాలి, అది మతం. తగ్గించుకోవాలని మొత్తం అంతా అసలు ఘోరమైన స్థితికి వెళ్ళిపోవాలా. వధువుగా సిద్ధపడమంటే విధవుగా సిద్ధపడాలా? తప్పు కదా. తగును మాత్రం అలంకారం ధరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి చదువమ్మ, ముగిస్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది ఆకులతో ఫలిస్తారా, పళ్ళతో ఫలిస్తారా? 12 నెలలు ఫలించిందంట జీవవృక్షం. ఆమేన్. జీవవృక్షం అంటే జీవవృక్షంలో ఉన్నాం మనం, ఇంకా ఎక్కువ ఫలించాల. చదువమ్మ. దుష్టుల ఆలోచన చెప్పున నడవక. అంటే గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉండొద్దు. ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక చాటున గుమ్ముగూడి ఆడు గురించి ఈడు గురించి ఒకటే తిట్టులు, సమస్యలు. ఆడట్లా ఈడెట్లా నా ప్రొఫెషన్ కొట్టేశాడు. లంచ్ బ్రేక్లో ఇక ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు, పితూరీలు, ఫిర్యాదులు. నీ సమయం అంతా నువ్వు ఫలించుకోకుండా వ్యర్థం చేసుకుంటున్నావు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఈమెయిల్స్లో, యూట్యూబ్లో నువ్వు ఫలించకుండా మృతమైన దానికి, జీవం లేని దానికి నీ సమయం అంతా పెట్టిస్తున్నావు. చింతించడం వల్ల, బాధపడడం వల్ల, గతం గురించి నెమరు వేసుకోవడం వల్ల నువ్వు ఫలించడం ఆగిపోయావు. ఇక నుంచి నేను అలా ఉండనని చెప్పు. నా సమయాన్ని ఫలించే దాని మీద లగ్నం చేస్తాను, నా సమయాన్ని వాడతాను. చదువమ్మా. పాపుల మార్గంలో నిలవక. దుష్టుల, చూడండి, సమాజంలో నిలవక, పాపుల మార్గంలో నడవక. అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అక్క అని అక్క ఓ ఫోన్ పెడుతుంది నీకు. అక్క ఫోన్ చేసినప్పుడు నువ్వు ఇప్పుడే అక్క అని పెట్టేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయకు.
ఎందుకంటే అక్క మొత్తం చెప్పేస్తుంది, అత్త గురించి, భర్త గురించి, పిల్లల గురించి, ఆడపిల్లల గురించి సోది. మృతమైన దాని మీద నీ సమయం వ్యర్థం చేసుకున్నావా, నువ్వు ఆశీర్వాదంలో ఫలించవు. జాగ్రత్త. అందరూ నీ గురించి నువ్వు జాలిపడుతూ జీవితాంతం మృతమైన దాని మీద. చాలామంది జాలిపోతారు, నా జీవితం పలానా తప్పు చేశాను అందుకే ఇలా అయిపోయింది. ఎందుకు అలా బాధపడతావు? దేవుడు శ్రేష్టమైంది, ఉత్తమమైంది నీకు ఇచ్చును గాక. ఈ భూమి మీద ఎవ్వరికి ఇవ్వని ఎస్తేరు ఆశీర్వాదం నీకు ఇచ్చును గాక. అబ్రహాములాగా, శారాలాగా అన్ని విషయాల్లో ఫలించును గాక. నీ భర్త మారును గాక, నీ భార్య మారును గాక, నీ కుటుంబం మారును గాక, నువ్వు మారును గాక. నీతిలో, సమాధానంలో, పరిశుద్ధతలో, ఉద్యోగంలో అన్ని విషయాల్లో ఇప్పుడే ఫలించును గాక. ఆమేన్. చదువమ్మా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎప్పుడు ఈ వాక్యాన్ని అంటే లోతుగా నువ్వు పారాలంటే ఈ వాక్యమందు ఆనందించాలి. బైబిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్ళాలి. దేవుడు ఈరోజు నువ్వు బైబిల్ చదవలేదంటే అందరూ చదివారా, నేను చదివినట్టు పెద్ద అని చెప్పేసి దేవుడితో అనొద్దు. నువ్వు క్షమించేసేయా, నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్స్, నేను చదువుతాను వేసేయా, నన్ను క్షమించేసేయా అనాలా. చూడండి, చిన్న మొక్క అనుకో చిన్న కత్తెర తీసుకొస్తారు, పెద్ద మొక్కలు అనుకో పెద్ద పెద్ద కత్తెరలు తీసుకొస్తారు. కొంతమందికి పెద్ద పెద్ద కత్తెరలు కావాలా కట్ చేయడానికి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద దొంగలు మొద్దులు ఉంటాయి ఫలించిన వాళ్ళ జీవితంలో. అవునా కదా? మీరు చూడండి, రోడ్డు పక్కన ఉన్న చెట్లు పడేయాలంటే ప్రొక్లైన్లు, బుల్డోజర్లు తీసుకురావాలా. దేవుడు కొన్నిసార్లు ప్రొక్లైన్లు, బుల్డోజర్లు నీ జీవితంలో వాడును కాక. వాడితేనే లోతు వెళ్ళిపోతాడు, వాడితేనే ఇష్మాయేల్ వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు చిన్న చిన్న మొక్కలు, చాలామంది ఏం చేస్తారు, చిన్న చిన్న మొక్కలు కత్తిరించే ప్రభా, పెద్ద ఆటలు ఉంచు, ఈ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ ఉంచు, ఇది ఉంచు ప్రభా, ఇది ఉంచు ప్రభా. దేవుడు అప్పుడు ప్రొక్లైన్ తీసుకొస్తాడు, లేకపోతే బుల్డోజర్ తీసుకొస్తాడు నీ మీదకి. తీసుకొని భయం వేస్తుంది, ఎందుకు ప్రభా ఇట్లా అవుతుందంటే చిన్నగా ఉన్నప్పుడు కత్తిరిస్తానంటే ఒప్పుకోలే, ఇప్పుడు అది పెద్దది అయిపోయింది, ఏం చేయాలా, మృతమైంది కత్తిరించేయాలా. ఎందుకు ప్రభా అంటే నువ్వు గొప్ప పిలుపు ఉందని చెప్పావు, గొప్ప పిలుపులో నన్ను వాడుకోమన్నావు, నీ మీద ఆశలు పెట్టుకుని నేను పక్కన వాళ్ళందరూ వచ్చి నీ మీద ఆశలు పెట్టుకున్నా. ఇప్పుడేమో నువ్వు పక్క తప్పుకుంటాయి, దొంగలు, మొద్దులు, పెద్ద పెద్ద దోలాలు చెట్టు చుట్టూ అన్నీ పెట్టేసుకున్నావు, నేను వాటిని కత్తిరించేంత వరకు నిద్రపోను అంటాడు ఆయన. ఏం చేస్తావు నువ్వు చెప్పేసేయా, నాలో మృతమైనవి పెద్ద పెద్ద కొమ్మలు, పెద్ద పెద్ద దొంగలు కత్తిరించేసేయా. కత్తిరించమని ప్రేర్ చేయి. నేను అంటాను, ప్రభా బ్లెస్ అవ్వట్లేదా, ఎక్కడ ఏమన్నా కొమ్మెట్టుకున్నానా, కత్తిరించేసేయా ప్రభా అని అడుగుతా. కొన్ని కత్తిరించేయాల. చిన్న కత్తిరి తీసుకురాకని చెప్పు, పెద్ద కత్తిరి తీసుకురామని చెప్పు. మొక్కలు కట్ చేయడానికి పెద్ద కత్తిరలు తెస్తారు చూడు కొంతమంది, అలాంటి పెద్ద కత్తిరలు దేవుడు తీసుకొచ్చాను కాక. మీలో ఫలించింది ప్రతిదీ తీసివేస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా బాగానే ఉంది, యోసేపు అనుకున్నాడు, పొద్దుఫోరోళ్ళ ఇంటి దగ్గర బాగానే ఉందంటే ఏంటి బాగుండేది, అంత బాగుంది అనుకుంటున్నాడు. మా బాస్ గారు మొత్తం ఆస్తి నాకు ఇచ్చేశాడు, ఇది బాగా బ్లెస్ అయిపోతుంది, నాకు మంచి పేరు వస్తుందండి. దేవుడు ఏం చేశాడు, కత్తిరించేశాడు. జైలు వేసిన తర్వాత జైల్లో కూడా అమ్మయ్య వార్డెన్ గారు అందరు నా మాట అంటున్నారు, జైల్లో కూడా మంచి పేరు ఉందంట, అక్కడ కూడా కత్తిరించేశాడు. కొన్నిసార్లు మొదటి మొగ్గలు వస్తున్నప్పుడు దేవుడు కత్తిరించేస్తే అబ్బా ఈ జాబ్ ఎందుకు పోయింది అనుకుంటాం, అయ్యయ్యో ఈ సంబంధం ఎందుకు పోయింది అనుకుంటాం. అవి దేవుడు కావాలని తీశాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసావు, ప్రభా ప్రపంచం అందరికంటే నన్ను గొప్పగా వాడుకో, అందరికంటే నన్ను గొప్పగా బ్లెస్ చేయి, అందరికంటే ఎక్కువ అడిగావు కాబట్టి అందరికంటే ఎక్కువ కత్తిరిస్తాడు నీకు. ఆమేన్. అందరు ఎక్కువ అడిగేస్తారు. చాలామందికి జీవితంలో గొప్ప పిలుపు ఉంటుంది. దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి గొప్ప పిలిపించాడు, కానీ వాళ్ళు బిజీ అయిపోయి ఆ పిలుపుని వాడుకోలేదు. చదువమ్మా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే నువ్వు లోతుగా నీటి కాలువల యొక్క వేరు పాడాలంటే దివారాత్మలు ఈ వాక్యాన్ని ఏం చేయాలా, ధ్యానించాలా. అప్పుడు జీవిత తుఫాన్లు వచ్చినప్పుడు నువ్వు ఇలా నుంచుంటావు. పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు చూడండి, చెట్లు ఉంగిపోతాయి, పడిపోయి నీరు అనుకుంటావు, తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా నుంచి ఉంటుందంట. పక్కన ఉన్న చెట్లను చూసినప్పుడు అవన్నీ పడిపోయి లోతుగా పారింది వేరు. ఆమేన్. అలా నువ్వు ఉండును గాక. ఖర్జూర వృక్షం వల్లే, మస్తక వృక్షం వల్లే, దేవదారు వృక్షం వల్లే నువ్వు నిలబడును గాక. ఆమేన్. అందుకే యు ఆర్ వెరీ స్ట్రాంగ్. కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అప్పుడు కూడా నువ్వు నిలబడాలా. నిన్ను నువ్వు వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఏసేకి అప్పగించుకోవాలా. నీకు భయం వేస్తుంది అనుకో, దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలా. అంతేకాని ఫోన్ దగ్గరికి, టీవీ దగ్గరికి కాదు. నీ సమయం అంతా నెట్ఫ్లిక్స్లో, సిరీస్లోను నీ బాధని కవర్ చేయడానికి మంచి మంచి సీరియల్స్, నిన్ను ఓదార్చడానికి మంచి మంచి సీరియల్స్, లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోస్, హాట్స్టార్ వీడియోస్, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్, సినిమాలు, లేకపోతే అక్క చెల్లెళ్ళ యొక్క కథలతో నిన్ను ఓదార్చుకోవడానికి వెళ్ళావు అనుకో, నువ్వు ఎప్పటికీ ఫలించావు.
అది మృతమైంది, అది జీవం లేనిది. దానివల్ల నీ సమయం పూర్తిగా పాడైపోతుంది. తర్వాత నీ జీవితాన్ని విడిచినప్పుడు నీ జీవితం మొత్తం నిరుపయోగంగా గడిపి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఒకటి చచ్చిపోయి వెళ్ళిపోయాడు రా అనేసి ఏ పేరు లేదు, ఏం లేదు. అమ్మాయి ఆడు చచ్చిపోతే మంచిగా అయిపోయింది అనుకుంటారు కొంతమంది. అటువంటి జీవితాలు కూడా కొంతమంది జీవించారు. ఈ జీవితంలో నువ్వు ఒక లెజెండరీ లైఫ్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది నీ జీవితం మాదిరికరంగా, ఇప్పుడు కూడా అపోస్తులైన పౌలు, పేతురు గారు, మోషే గారు, జాషువా గారి జీవితాన్ని మాదిరికరంగా ఎందుకు తీసుకుంటున్నాం? యేసే జీవితాన్ని అందరికంటే సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్గా ఎందుకు తీసుకుంటున్నాం? వాళ్ళొక మాదిరికరంగా జీవించి మనము పడిపోకుండా ఉండే, మనకు సహాయపడే జీవితాన్ని, జీవాన్ని, పునరుద్ధానపు శక్తిని, ఆత్మను విడిచిపెట్టి వెళ్ళారు యేసయ్య. అటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆమేన్. నువ్వు ఎవరైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ముగించమ్మా. అతడు నీటి కాలువల ఎదుట నాటబడి, అతడు నీటి కాలువల యొద్ద నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో 80% సమయం నీకున్న 20% బలం మీద పెట్టు. నీకున్న వరాన్ని ఉపయోగించు, లేదా అది పోగొట్టుకుంటావు. నీకే వరం ఉందో ఆ వరాన్ని బయటికి తీ. ఇప్పుడు యూట్యూబ్లోనే ఇవన్నీ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంది. ఆ వరాన్ని దేవుడిని అడిగి బయటికి తీ. పాటలు పాడే వరం ఉందా, బైబిల్ చదివే వరం ఉందా, స్వస్థత వరం ఉందా, సమృద్ధి వరం ఉందా, అది తీసి బయటికి తీసి వాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు చాలా అడిగేసావు. ఇప్పుడేమో కట్ చేస్తానంటే వద్దంటావు. ఆయన ఏమో పెద్ద కత్తెరు, బొల్డోజర్లు, పెద్ద పెద్ద ఏంటి రోడ్ రోలర్లు తీసుకొచ్చాడు కొన్ని తొక్కేయడానికి. నువ్వేమో వద్దు వద్దు అంటున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? నీటి కాలువల నాటన ఎవరబడి ఆకు వాడక ఫలించే కొమ్మ వలె ఉంటాడు, చెట్టు వలె ఉంటాడు. అతను చేయనంతా సఫలమగును. ఈరోజు నువ్వు సఫలమవ్వాలంటే మేలు చేత కీడుని జయించాలా, దేవుడిని నమ్మి మేలు చేయాలా, విసుకక మేలు చేయాలా. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒకేలాగా ఉండాలా. చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటావు, కానీ మీ అత్త వాళ్ళ చుట్టాలు వచ్చారంటే నువ్వు వేరేలాగా ఉంటావు. భయంకరంగా ఉంటారు కొంతమంది. నీకు నచ్చని వాళ్ళు వస్తే వేరేలాగా ఉంటావు. అస్సలు మూతి ముక్కు 1,00,000 వంకరలు తిరుగుతుంది. ఎందుకు వచ్చామరా బాబు అనిపిస్తుంది కొంతమంది దగ్గరికి. అలా ఉండకూడదు. యేసే ఒకటే చెప్పాడు, ఒక్కటే ఆయన జీవించిందే తండ్రి స్వరూపి చెప్పాడు. అదేంటి? అర్హుల కాని వారికి, దుర్మార్గులకి, కృతజ్ఞత లేని వారికి ఉపకారే ఉన్నాడంట. శత్రువు రోగంతో ఉన్నాడు, వాడు చచ్చిపోవాలని ఉపవాసం ఉంటావా, వాడు బతకాలని ఉపవాసం ఉంటావా? కొంతమంది వాడు చచ్చిపోవాలని ఉపవాసం ఉంటారు. అంటే నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి ఏం పెట్టాలా? ఆహారం పెట్టాలా, దాహం ఇవ్వాలా. నేను ఎలా ప్రేమించాను మీరు అలాగే ప్రేమించాలా. నేను ఎలాగ ప్రాణం పెట్టాను మీరు అలాగే ప్రాణం పెట్టాలి. అప్పుడు మీరు ఫలిస్తారు. ఈరోజు దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, నీకున్న 80% సమయాన్ని నీకున్న 20% బలం మీద పెట్టు, ప్రార్థనా జీవితం. అంతేగాని నీ బలహీనతలు మార్చుకోవడానికి నీ బలహీనతల మీద నీ 80% సమయం పెట్టినప్పుడు నువ్వు నష్టపోతావు. ఈరోజు నుంచి ప్రభు నిన్ను ఖర్జూరక్షలు మొవ్వేసి, లెబనోన్ దేవదారు శక్తి, తామర పుష్పం వల్ల వృద్ధి పొందినట్టుగా, నీతి అనే మస్తక వృక్షం వల్ల వృద్ధి పొందినట్టుగా నిన్ను అభిషేకించి దీవించి ఆశ్రదించునుగాక. ద్రాక్షవల్లి వలె తీగలో, ద్రాక్షవల్లి తీగ వలె నువ్వు బహుగా ఫలించునుగాక. మేలు చేత కీడుని జయించునుగాక. ఎడతెక్క ప్రార్థించేనుగాక, ఎడతెక్క ఉపవాసం ఉన్నగాక, ఎడతెక్క మేలు చేయనుగాక. ఆమేన్. అందరికీ జరుగుతుంది, నీకు జరగట్లేదా? అందరికంటే గొప్ప ఆశీర్వాదం నీకోసం వేచి ఉన్నది. ఆలస్యంలో కూడా నువ్వు ఫలిస్తావు. నువ్వు సమయం తీసుకో. అందుకే ఇలా జీవించుకో. మరలా ప్రార్థన జీవితాన్ని మొదలుపెట్టు. స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్. మరలా మొదలుపెట్టు, మరలా ప్రార్థన చేయి, మరలా ఉపవాసం ఉండు, మరలా శత్రువులు ప్రేమించు. దేవుని అడిగి, దేవా అధిక కృపను దయచేయి. నన్ను ద్వేషించే వాళ్ళందరినీ ప్రేమించాలా, నాకు నష్టం చేసే వాళ్ళందరినీ ఆశీర్వదించాలా, నన్ను శపించిన వాళ్ళందరినీ దీవించాలా, నన్ను బాధించే వాళ్ళందరినీ సంతోషపెట్టాలా. అటువంటి ఆశీర్వాదం, అభిషేకం నాకు దయచే ప్రభు అని. అప్పుడు నువ్వు త్వరగా ఆశీర్వింపబడతావు. అబ్రహాం ఎందుకు త్వరగా ఆశీర్వింపబడ్డాడు? లోతుని దీవించాడు, ఫరోని దీవించాడు, అబీమెలెకుని దీవించాడు. యుద్ధాలు చేయట్లా, దీవిస్తున్నాడు, అందుకే ఆశీర్వింపబడుతున్నాడు. ఇస్సాకు ఎందుకు ఆశీర్వింపబడ్డాడు? అబీమెలెకుని దీవించాడు. ఇస్సాకు బావులన్నీ తీసేసుకున్నాడు అబీమెలెకు, కానీ ఊరుకున్నాడా? దీవించాడు. అంటే శత్రువుని దీవించినప్పుడే నువ్వు ఆశీర్వింపబడతావు. ఇది చాలా కష్టం, సులభతరం అయితే కాదు. కానీ దేవుడు యేసే లాంటి హృదయం మనసిచ్చి, యేసే భూమి మీద ఎట్టివాడే జీవించాడు, అట్టివాడుగా కనికరాన్నే కోరుకో. బలిని, నష్టాన్ని, శిక్షని, వాళ్ళకేదో యాక్సిడెంట్ అయిపోవాలని కోరుకోకు.
అటు కృప నీకు కలుగును గాక. త్వరలో నా భర్త యేసుక్రీస్తు శక్తి గల ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరిని చూద్దాం. ఆఖరి ప్రార్థన చేస్తా. ఆఖరి ప్రార్థన అందరు తల మీద ఉంచుకోండి, చేతులు ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ జెహోవా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. అవును దేవా, మా 80% సమయం మాకున్న 20% బలాల మీద మేము పెట్టును గాక. ఇదిగో నీటి కాలువల ఏరబడిన నాటబడిన మొక్క వలె ఆకు వాడక మేము ఫలించును గాక. వర్షం లేకపోయినా, ఏ ఆధారం లేకపోయినా, ఎండ లేకపోయినా, ఏ ఆధారం లేకుండా, చింతనొందకుండా కాపు 12 నెలలు కాపు కాసే ఆ జీవవృక్షంలాగా, ఆ దేవదావృక్షం వల్ల, ఆ ద్రాక్షవల్లి వలె ఫలించును గాక. దేవా, నన్ను అభిషేకించండి, నన్ను ఫలింపచేయండి. శ్రేష్టమైన యేసయ్య వాక్కు, యేసయ్య నామం, యేసయ్య రక్తం, పరిశుద్ధాత్మ సావాసంలో నీ ప్రేమ కనికరంలో మమ్మల్ని బహుగా ఫలింపచేయండి. ఆత్మఫలాల్లో, ఆత్మవరాల్లో బహుగా ఫలింపచేసి అభివృద్ధి పొందించు. నా వరాన్ని సంఘానికి వాడే కృపను దయచేయి. ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, గర్భఫలంలో, ఉద్యోగంలో, వివాహంలో, బిజినెస్లో, సంబంధాల్లో, బంధవేలో, అన్ని విషయాల్లో ఫలింపచేయి. ప్రపంచ దేశాలను పోషించే విధంగా, క్షమించే విధంగా, దీవించి ఆస్వాదించే విధంగా నన్ను ఫలింపచేయమని త్వరలో నా భర్త యేసుక్రీస్తు శక్తి గల ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. త్వరగా కీర్తనలు పాడుకుంటుగా కాంట్ల